Hi, hello, welcome to Best of the Day. ఆరోగ్య రంగంలో ఔషధ నిపుణుల పాత్ర. ఆరోగ్య రంగంలో ఔషధ నిపుణుల పాత్ర గురించి అందరికీ తెలియజెప్పడానికి ఈ రోజును స్థాపించారు. ప్రతి ఏడాది ఔషధ నిపుణుల దినోత్సవానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ కాంగ్రెస్ చూసుకుంటుంది. థీమ్ని కూడా ఎఫ్ఐపి నిర్ణయిస్తుంది. ఔషధాల వాడకంలో ఫార్మసిస్టులు సాధారణ జనాలకు సాయం చేస్తారు. అలాగే ఔషధాలను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలియజేసి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో తోడ్పడతారు. ఆరోగ్య రంగం సవ్యంగా సాగాలంటే ఫార్మసిస్టుల అవసరం ముఖ్యం. ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర అధికంగా ఉంటుంది. అందుకే వరల్డ్ ఫార్మసిస్ట్ డే రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔషధ నిపుణుల సేవలను గుర్తించి తగిన సత్కారాలు చేస్తారు. ఫార్మసీ వృత్తి రోజు అనేక విధాలుగా ఆరోగ్య అవసరాలను తీరుస్తుంది. ఎఫ్ఐపి ప్రపంచ ఫార్మసిస్ట్ డే చొరవ ఫార్మసిస్టులు ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని పెంపొందించడంలో వృత్తికి చేసిన కృషిని గుర్తు చేసుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు మన సామర్థ్యాన్ని నొక్కి చెప్పేందుకు ఇది ఒక సందర్భాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఫార్మసీ వృత్తిలోని అన్ని రంగాలకు చెందిన సహోద్యోగులను ప్రచారంలో పాల్గొనమని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఫార్మసిస్టుల పాత్ర ప్రతి చోట ఆరోగ్యవంతమైన కమ్యూనిటీలను నిర్మించడంలో కీలకమైందని నిర్ణయాధికారులకు, ప్రజలకు గుర్తు చేస్తుంది. గ్లోబల్ హెల్త్ ల్యాండ్స్కేప్ చాలా క్లిష్టంగా పరస్పరం అనుసంధానించబడి ఉంది. ఆరోగ్య అసమానతలను పరిష్కరిస్తూ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆరోగ్యం, దృఢమైన స్థిరమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. కోవిడ్-19 మహమ్మారి ఈ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. పర్యవసనంగా అనేక దేశాలు, సంస్థలు ప్రస్తుత భవిష్యత్తు రెండింటిలోనూ ఒత్తిడితో కూడిన సవాళ్లను అధిగమించే లక్ష్యంతో కొత్త ప్రపంచ ఆరోగ్య వ్యూహాలను రూపొందించాయి. ఈ సవాళ్లు ఆరోగ్య సంరక్షణకు పరిమిత ప్రాప్యత, వైద్య నిపుణుల కొరత, యాంటీ మైక్రోబయాల్ నిరోధకత, వాతావరణ మార్పు, వాయు కాలుష్యం, హెచ్ఐవి, అభివృద్ధి చెందుతున్న అంటువ్యాధులు వంటి సమస్యలను కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చరిత్రలో సెప్టెంబర్ 25న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. 1957 సైనికులు నల్లజాతి విద్యార్థులను లిటిల్ రాక్ ఉన్నత పాఠశాలలోకి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 25, 1957న లిటిల్ రాక్ ఆర్కాన్సాస్లోని సెంట్రల్ హై స్కూల్ నుండి వైదొలగాల్సిన 9 మంది నల్లజాతి విద్యార్థులు వికృత శ్వేతజాతీయుల సమూహాల కారణంగా యుఎస్ సైన్యం యొక్క 101వ వైమానిక విభాగం సభ్యులు తరగతికి తీసుకెళ్లారు. 1962లో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా అధికారికంగా సృష్టించబడింది. పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా ఏర్పాటు అధికారికంగా సెప్టెంబర్ 25, 1962న ప్రకటించబడింది. ఆ మరుసటి రోజు ప్రధానమంత్రిగా పేరు పొందిన తర్వాత అహ్మద్ బెన్ బెల్లా 3 అధికార స్థావరాల సైన్యం, పార్టీ నాయకత్వానికి అనుసంధానం చేసే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 1977 రన్నర్లు మొదటి చికాగో మారథాన్ను నడిపారు. రేసు గ్రాండ్ పార్క్లో ప్రారంభమే ముగుస్తుంది. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నగరాల్లో ఒకటిగా ప్రయాణిస్తుంది. ఈ కోర్సు 4 ప్రపంచ రికార్డులు, అనేక జాతీయ రికార్డులు, లెక్కలేనన్ని వ్యక్తిగత బెస్ట్లను సృష్టించింది. రన్నర్లు 29 పరిసరాల్లో పరిగెత్తడంతో 1.7 మిలియన్ల ప్రేక్షకుల మద్దతును పొందుతారు. 1992లో నాసా మార్స్ అబ్జర్వర్ను ప్రారంభించింది. కమర్షియల్ టైటాన్ IIICT-4 ప్రయోగ వాహనంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 40 నుండి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ UTC ద్వారా మార్స్ అబ్జర్వర్
సెప్టెంబర్ 25వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కేఏ పాల్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు, మత ప్రచారకుడు, శాంతిదూత, మానవతావాది. అతను యుఎస్లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్, గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ సంస్థల వ్యవస్థాపకుడు. అతను చారిటీ సిటీతో పాటు అనేక అనాథ శరణాలయాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెక్సాస్లో ఇతడు నివసిస్తుంటాడు. భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో సాధారణంగా బస చేస్తాడు. కిలారి ఆనంద్ పాల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా చిట్టివలస అనే గ్రామంలో భర్నాదాస్ సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు. డాక్టర్ కేఏ పాల్ మంచి వక్త. తెలుగు, ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు. దివ్య దత్త ప్రముఖ భారత నటి, మోడల్. బాలీవుడ్లోనూ మంచి కెరీర్తో రాణించారామె. మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. వివిధ సినీ రంగాల్లో నటించడంలో ఆమె ప్రసిద్ధురాలు. పార్లర్ సినిమా రంగంలో దివ్య ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. పంజాబ్లోని లుధియానాలో సెప్టెంబర్ 25, 1977లో పుట్టి పెరిగారు దివ్య. 1994లో ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారామె. ఆ తర్వాత 1995లో డ్రామా వీర్గట్టి సినిమాలో కథానాయిక పాత్రలో నటించారు దివ్య. భారత విభజన ప్రభావంతో తన సిక్కు భర్తతో విడిపోయిన ముస్లిం భార్య పాత్రలో షాహిదీ మొహబ్బత్ బూటా సింగ్ సినిమాలో నటించారామె. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రధాన పాత్రల్లో నటిస్తూనే సహాయ నటిగా నటిస్తూ వచ్చారామె. ఫిరోజ్ ఖాన్ ఒక భారతీయ నటుడు, సినిమా ఎడిటర్, నిర్మాత, దర్శకుడు. భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన పలు విభాగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తన కెరీర్ మొత్తంలో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. బాలీవుడ్ ప్రముఖ స్టైల్ ఐకాన్లో ఆయన ఒకడు. అర్జు, ఔరత్, సఫర్, మేలా, అప్రద్, కోటే సిక్కే, కాలా సోనా, ధర్మాత్మ, నాగిన్, కుర్బానీ, జాన్బాజ్, వెల్కమ్ వంటి విజయవంతమైన హిందీ చిత్రాల్లో ఆయన తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. 1970లో ఆయన ఆద్మీ ఔర్ ఇన్సాన్ చిత్రానికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. 2000లో ఆయన ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు. ఆయన ది క్లింట్ ఈస్ట్ వుడ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడ్డాడు. ఫిరోజ్ ఖాన్ 1939 సెప్టెంబర్ 25న బెంగళూరులో జన్మించారు. దీనా దయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త. పండిట్ దీనా దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధురా దగ్గర నగ్లా చంద్రఖాన్ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయం సేవకుల్లో ఒకరిగా చేరి ప్రాదేశిక సహా ప్రచారక స్థాయికి ఎదిగారు. 1952లో భారతీయ జన సంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1967లో జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణాంతరం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని విజయపథంలో నడిపించారు. అలాగే ఆర్ఎస్ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక స్వదేశ్లకు సంపాదకులుగా వివరించారు. సతీష్ ధావన్ భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్కు పితామహుడిగా పరిగణిస్తారు. 1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్లో జన్మించిన ధావన్ భారత్లోనూ అమెరికాలోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈ రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు భారత స్వదేశీ అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి దోహదపడింది. 1972లో ఎంజీకే మీనన్ తర్వాత ఇస్రో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
డాక్టర్ ధావన్ స్పేస్ కమిషన్కు చైర్మన్గా, ఇస్రో చైర్మన్గా, భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకోగానే అణుశక్తి కమిషన్లో ఉన్న బ్రహ్మప్రకాష్ను తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చైర్మన్గా నియమించారు.